ఓకేనా? చెప్పురా. ఇంకేం చెప్పాలి? కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన భద్రాద్రి ఆటోవాలా. ఈరోజు ఏంటంటే మనం ఇంట్లో కోడిగుడ్లు షేర్ అయితే పట్టుకోవచ్చా, కోడిగుడ్లు షేర్ అంటారు కదా, వీటి పట్టుకోవచ్చా, వీటి కర్రీ అయితే వండుతా. ఎలా ప్రిపేర్ చేస్తాను, ఎలా టేస్ట్ వస్తుంది అనేది చూపిస్తాను, మీకు చూడండి. దీనికి కావాల్సినవి అయితే ఇవ్వండి. మన ఎగ్స్ అయితే ఈ షాప్ నుంచి తీసుకొచ్చాం, మా ఫ్రెండ్ షాప్ నుంచి. దీనికి ఒక 2 ఆనియన్స్ అను, ఒక 4 పచ్చిమిర్చి తీసుకుందాం, అల్లం పేస్ట్ ఇవన్నీ. ఓకే, చూపిస్తాను మీకు. దీన్ని ఎలా వండాలి, ఏంటి ప్రిపేర్ అనేది చూపిస్తాను. చూస్తున్నానండి, లాస్ట్ దాకా బాగుంటుంది, స్కిప్ చేయకండి. ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్న వాళ్ళు, ఫాలో అన్న వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన భద్రాద్రి ఆటోవాలా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. చూపిస్తాను మీకు కూర ఎలా వండుతామో చూపిస్తాను. ముందు అయితే హాట్ వాటర్ వేడి చేసుకుందాం, ఎందుకంటే ఎగ్స్ ఇందులో వేస్తే కొంచెం బాయిల్ అవుతుంది అన్నమాట. డైరెక్ట్ కర్రీలో వేసిన కూడా పగిలిపోయి మొత్తం నీసు వాసన వస్తూ ఉంటుంది. అందుకని ఫస్ట్ అయితే వాటర్ హీట్ చేసా. ఇప్పుడు అంటే రైస్ కూడా పెట్టేసుకుందాం. ఫస్టే రైస్ కూడా పెట్టుకుంటే రెండింటికి ఉమ్మేయచ్చు. నీళ్ళైతే కొంచెం మరిగినట్టు ఉన్నాయి. ఓకే, ఇప్పుడైతే మనం ఇందులో ఎగ్స్ అను ఈ గుడ్డు షేర్ అయితే వేసేద్దాం. మన వాటర్ అయితే ఇప్పుడు హీట్ అయిపోయాయి కదా, ఇప్పుడైతే ఎగ్స్ అయితే ఫస్ట్ వేసుకుందాం. ఎగ్స్ ఎందుకని బాయిల్ అని అంటే, చాలామంది అయితే మనం కర్రీలో డైరెక్ట్గా వేసేస్తారు, ఏదైనా పగిలిపోయి నీ స్మెల్ వస్తూ ఉంటుంది, నాకు బాగోదు. అందుకని ఫస్ట్ అయితే నేను బాయిల్ చేసుకుంటాను. చూడొచ్చు ఎంత చిన్న చిన్న గుడ్లు. చూడండి ఒకసారి దగ్గర ఇదిగోండి, ఎమ్మడే కొంచెం వాటర్ హీట్గా ఉన్నాయి అనుకోండి, ఎమ్మడే బాయిల్ అయిపోతాయి. కనిపిస్తుంది కదా మీకు. ఇవాళ మన ఎగ్స్ అయితే బాగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడైతే వీటిని తీసేసుకొని వేరే దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసేసుకొని దీని విధంగా సపరేట్ చేసేసుకున్నాం. ఇక లాస్ట్లో చూపించిన ఎగ్, చిన్న ఎగ్. ఇప్పుడు గుడ్డు సేరు ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఇవ్వండి, గుడ్డు సేరు మెయిన్ టేస్ట్ వచ్చేది గుడ్డు సేరు. ఏంటంటే ఇదే అనమాట గుడ్డు సేరు. ఇదే దీనంతా ఎగ్స్ అంతా బాయిల్ అవ్వాల్సిన అవసరం, జస్ట్ మామూలుగా 2 నిమిషాలు బాయిల్ అయిపోతుంది. చూసారు కదా, వేయడం టైట్ అయిపోయింది. ఇంకా వీటిని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ గుడ్డు సీర అయితే నాకైతే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి అయితే ఇష్టమో మీరైతే కామెంట్ చేయండి, మీకు కూడా ఇష్టమైతే. ఈ గుడ్డు సీర అయితే నేను ఇలా ప్రిపేర్ చేసి బాయిల్ చేసేది కరెక్టా కాదా మీరైతే కామెంట్ చేయండి. ఎందుకంటే నేనైతే ఇలాగే చేసుకుంటాను. చాలామంది అయితే డైరెక్ట్గా పీసెస్ చేసుకొని కర్రీలో డైరెక్ట్గా వేసేస్తారు తాలింపులో, కానీ నేను ఇలా చేయను. ఇది కరెక్టా కాదా మీరే కామెంట్ చేయండి. అయిపోయింది, ఇవి కూడా బాయిల్ అయిపోయినాయి. ఇక వీటిని కూడా తీసుకున్నాం. దగ్గర చూస్తాం.
క్యాప్. చూసారు కదా, ఇవ్వండి మనం ఇందాక తీసుకున్న ఎగ్స్ అయితే ఇక బాయిల్ చేసుకుంటే ఇలా అయింది. వీటిని పీసెస్ చేసేసి ఇక కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఇవ్వండి చూసారు కదా, మొత్తం బాయిల్ చేసి దానికి పీసెస్ సపరేట్ చేస్తాయి అనమాట. ఇప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం కర్రీ కుకింగ్. ఇవ్వండి ఒక గిన్నె తీసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఆయిల్ వేద్దాం. ముందుగా అయితే ఆయిల్ హీట్ అయింది, ఆనియన్స్ వేసుకుందాం. ఎప్పుడన్నా ఆనియన్స్ ఏంటంటే కొన్ని లేయర్ సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. చూసారు కదా, ఇక మనకి ఈ కలర్ వచ్చాక ఇంకా చాలు. లైట్ గోల్డ్ కలర్లో వచ్చాక ఇప్పుడు ఇంకా మనం పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. అల్లం పేస్ట్ కూడా వేసేద్దాం. ఇప్పుడైతే పచ్చిమిర్చి కూడా బాగానే మగ్గాయి, ఆనియన్స్ కూడా బాగానే మగ్గాయి. ఇప్పుడైతే మనం ఇంట్లో పట్టుకున్న అల్లం పేస్ట్ అయితే వేసేద్దాం. కరెక్ట్గా ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోద్ది. కొంచెం అల్లం ఏంటంటే పచ్చివాసన పోయేదాకా కొంచెం మగ్గింది అనుకోండి, కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. డైరెక్ట్గా అల్లం వేసినప్పుడే మనం ఈ మీట్ వేసేస్తే అంత టేస్ట్ రాదు. కొంచెం ఏంటంటే వాటర్ మొత్తం పోయి పచ్చివాసన అనేది మొత్తం పోవాలి. తర్వాత మన ఎగ్స్ అయితే అందులో వేసేద్దాం. ఇక అన్నం కూడా అయిపోయింది, వేడి అన్నం. ఓకే, అన్నం కూడా బాగా అయితే అయింది. మెయిన్ ఏంటంటే మనకి కర్రీకి మెయిన్ టేస్ట్ రావాలంటే ఏ కూరలోనే గుర్తుపెట్టుకుని బాగా కరివేపాకు అది ఫ్రెష్గా ఉండాలి. ఎంత ఎక్కువ కరివేపాకు వేసుకుంటే మనకి అంత టేస్ట్ అయితే వస్తుంది. నాకైతే ప్రతి దాంట్లో నేనైతే కరివేపాకు వేస్తాను. కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ బాగుంటుంది. కనుక మీరు కూడా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఒక 2 నిమిషాలు కుక్ అయ్యాక ఎగ్స్ అయితే ఇందులో వేసేద్దాం. ఇప్పుడైతే లైట్గా కొంచెం పసుపు అయితే వేసుకుందాం. ఇక్కడ మన అయితే బాగా మగ్గేసింది. ఇప్పుడైతే మనం ముందుగా అంటే బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇక గుడ్డు సేర అయితే వేసేసుకుందాం. ఫస్ట్ అయితే అవి కలుపుదాం, ఎందుకంటే ఎగ్స్ పగిలిపోతాయి. ఇప్పుడైతే ఎగ్స్ కూడా వేసేసుకుందాం. కాసేపు అయితే మగ్గనిద్దాం. కాసేపు మగ్గిన తర్వాత అయితే చూద్దాం. సో అయితే కలుపుకుందాం. చూడొచ్చు మంచి స్మెల్ అయితే వస్తుంది, ఇంకా ఏం వేయలేదు. ఇప్పుడైతే మనం ఇందులో మన కర్రీకి సరిపడిన సాల్ట్ అయితే ఇందులో వేద్దాం. నేను కొంచెం సాల్ట్ ఎక్కువ వేసిన తర్వాత కొంచెం ఎక్కువ వేస్తాను. మీకు ఎంత కావాలో మీరు వేసుకోవచ్చు. ఇంట్లో కొట్టించిన కారం ఇది, మీకు సరిపడ కారం వేసుకోండి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాం.
వేసాం కదా, ఇది ఇందులో అయితే కొంచెం టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేద్దాం పట్టుకుని ఇంట్లో. ఇప్పుడైతే ఒకసారి కలిపేద్దాం. ఒక 2 నిమిషాలు అయితే వేగనిద్దాం. మనం మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద అడిగంటేస్తుంది. లాస్ట్ అయితే కర్రీ అయితే మనది అయిపోయింది, చూడొచ్చు. ఎగ్స్ లాస్ట్లో అయితే మనం చికెన్ మసాలా ఒకటి వేసేస్తే సరిపోతుంది. చికెన్ మసాలా వేసుకున్నాం కదా, లాస్ట్లో ఒక్కసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఆపేసి 5 నిమిషాలు చూసి ఆపేద్దాం. ఒక 5 నిమిషాల నుంచి అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం తినడం. ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే చాలాసార్లు ట్రై చేశా, ఈరోజు ఎందుకు కొంచెం ఇంకా బాగుంది అనిపిస్తుంది. స్మెల్ కూడా సూపర్ అవుతుంది. తొందర తినేద్దాం. ఒక 5 నిమిషాలు అయితే కుకింగ్ అయిపోద్ది, తిందాం. ఇలాగే మీ బ్యాచ్లో కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కుకింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు అయితే కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ వీడియో ఏ ఊరు నుంచి చూస్తున్నారో మీ ఊరు పేరు అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మన వీడియో ఏ ఊరు దాకా రీచ్ అవుతుందో కూడా మాకు కూడా కొంచెం తెలుస్తుంది. సో ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు, ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్న ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మాకు ఎంత సపోర్ట్ చేస్తే మేమంతా మంచి కంటెంట్స్ మేము ముందుకైతే వస్తాం. ఈ కర్రీ అయిపోయింది, ఇంకా టేస్ట్ అలా అంతా చూపిస్తా. నిజంగా చెప్పాలంటే గ్యాస్ దగ్గర ఆడవాళ్ళు అయితే నిజంగా వాళ్ళకి చాలా గ్రేట్ అని చెప్పాలి. నా షర్ట్ చూడండి మొత్తం తడిచిపోయింది గ్యాస్ వేడికి. మనకేమో కొంచెం అలవాటు తక్కువ గ్యాస్ వంట ఇవన్నీ మనకి తక్కువ, అన్నీ వాళ్ళకి చాలా. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో తీస్తే మొత్తం మా వైఫ్ అనమాట వీడియో తీసేది. ఏంటంటే మా ఫ్రెండ్ గారు వస్తాడు, వాడి హ్యాండ్ ఇచ్చాడు. సో మా వైఫ్కి ఆఫీస్కి లేట్ అవుతుంది, కానీ వీడియో తీయమంటే కొంచెం ఓపిక పెట్టుకొని తీసింది. మా వైఫ్ గురించి అన్న ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వైఫ్ని కూడా చూపిస్తాను ఇప్పుడు. రైసు, కర్రీ, ఆనియన్స్, లెమన్ అయితే పూర్తి అయిపోయింది. ఇంకా టేస్ట్ అలా చూద్దాం. ఫస్ట్ అయితే రైస్ పెట్టుకుంటాం. ఇలా దగ్గర చూపించాను, ఇదిగోండి ఇలా ప్రిపేర్ అవుతుంది. స్టేక్, 2 ఎగ్స్, గుడ్డు సేరు, ఇంకో 2 ఎగ్స్. ప్రిపేర్ అయిపోయింది మొత్తం. ఒక టేస్ట్ అయితే ఎలా ఉందో చూసి చెప్తా. శుభ్రంగా చిట్టి కోడిగుడ్లు చూస్తే లోపల కూడా మంచి బాయిల్ అయిపోయింది. కొంచెం కారం తగ్గింది, కొంచెం కారం ఉంటే బాగుంది. ఈ వీడియో మొత్తానికి అయితే తీయడానికి కారణం ఎవరంటే మా ఆవిడే వీడియో తీస్తుంది.
మా ఆవిడ కూడా తిన్నప్పుడు నేను వీడియో చూపిస్తాను మా ఆవిడ రివ్యూ కూడా ఎలా ఉందో చూద్దాం. ఇంకోటి మర్చిపోయాను, ఈ వంట అయితే నాకు నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మన భద్రాద్రి ఆట వాళ్ళ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇప్పుడైతే మా వైఫ్ రివ్యూ చెప్పిద్ది అనమాట. పొద్దున్న నుంచి చాలా చెకా చేశా వీడియో తీసేటప్పుడు. ఎలా ఉందిరా టేస్ట్ చూసి చెప్పు. నేను ఎప్పుడు అయితే తినలేదు, ట్రై చేస్తున్నాను. చాలా బాగుంది. ఎలా ఉందిరా వంట? అయితే చాలా బాగుంది. స్పైసీగా ఉందా? తగ్గిందా? బాగుంది. నాకైతే పర్లేదు. మీరైతే భద్రాద్రి ఆటో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. కర్రీ అయితే మా ఆయన బాగా చేశారు. ఇలాంటి వీడియోస్ ఎన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాము. చూసారుగా ఫ్రెండ్స్, మన చిన్న కోడిగుడ్డు కూర అయితే ఇలా జరిగింది ఈరోజు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మన భద్రాద్రి ఆట వల్ల లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. కీర్తి బాయ్ చెప్పు. బాయ్.